కరుణామయాన్ని పవిత్రమైన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, పెడన పట్టణం ఎన్టీఆర్ కాలనీ పాస్టర్ గారు డానియేల్ గారు మరి పెడన పాస్టర్ల ఆత్మీయ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగా అదే చక్రవర్తి మరి స్వర్గస్థులు చక్రవర్తి గారి వారి తండ్రి వారి నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం మరి పెడన పట్టణ ఎన్టీఆర్ కాలనీలో పెడన పట్టణ దైవజనుల ఆత్మీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా యేసయ్యని మనసా వాచా కర్మణ హృదయపూర్వకంగా వేడుకునేది ఏమిటంటే, అయ్యా సృష్టికర్త అయిన తండ్రి యేసయ్య, ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎవరైతే రాదలుచుకున్నారో దైవజనులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాస్టర్ల ఆత్మీయ సదస్సుని మరి ఎంతో ఆత్మీయంగా జరిగేటట్టు మీ కృపని మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. మరి ఈ సందర్భంగా పాట పాడమన్నారు. ఈ పాట నా పేరు బత్తుల రమేష్ బాబు, పెడన నియోజకవర్గం కుత్తివెన్న, గూడూరు, పెడన, ఇది బంటిమిల్లు, ఈ 4 మండలాలకి నేను సువార్తకుణ్ణి. మరి నాకు బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి ఈ పాట తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్ర రాష్ట్రం అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా వెళ్ళటం జరుగుతుంది. దయచేసి ఈ పాటని రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు, దయచేసి అర్థం చేసుకోండి పదాలు. తర్వాత ఈ పాట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నేను ఇక్కడ ఏదో మొలక చెట్టు ఎక్కించి మీ చేత తప్పట్లు కొట్టించుకోవటానికో దండలు వేయించుకోవటానికో పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ బత్తుల రమేష్ బాబు పెద్ద తోపు అనిపించుకోవడానికో చెప్పట్లేదు. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఒక సందర్భంలో అప్పుడు ఈ పాట నన్ను రక్షించింది. ఇది రేడియోలో వచ్చిన పాట. ఇప్పుడు ఎవరు ఈ పాట పాడటం లేదు, పాత పాట. నేను చనిపోదాం అనుకున్నా కొన్ని కారణాల వల్ల, మనసు విరక్తి చెంది సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఎక్కడది? తిరువూరు డివిజన్ వేమిరెడ్డిపల్లి గ్రామంలో, ఒక మాలుమూరు గ్రామంలో ఉన్నప్పుడు మా మిస్సెస్ హిందీ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు నిరాశ నిస్పృహలోనై ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సందర్భంలో ఇది రేడియోలోంచి వచ్చింది. ఈ పాట విన్న తర్వాత దేవుడిచ్చిన ఆత్మని ఆయుష్కాలం ఉన్నంత వరకు మనం కాపాడుకోవాలి, కానీ అర్ధాంతరంగా మనం ముగించకూడదని ఈ పాట విన్న తర్వాత నాకు అర్థం తెలిసిన తర్వాత నేను ఏసీ మార్గంలోకి రావటం జరిగింది. ఇది నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, దయచేసి. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని, పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా, వినుమా విశ్వసించుమా. కల్వరి ప్రతిధ్వని, బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిర్వీక్ష ధ్వని, బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిర్వీక్ష ధ్వని, నలిగిన హృదయములో బలపరచే ధ్వని, నలిగిన హృదయములో బలపరచే ధ్వని, దుఃఖితులెల్లరికి ఇది నా ఆదరణ ధ్వని, దుఃఖితులెల్లరికి ఇది నా ఆదరణ ధ్వని. కల్వరి ప్రతిధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని, పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. కల్వరి ప్రతిధ్వని, అపరాధములతో దోషములతో జీవింపజేయువారిని, అపరాధములతో దోషములతో జీవింపజేయువారి, నశించిన వారిని రక్షించే ధ్వని, నశించిన వారిని రక్షించే ధ్వని, పాపములను బాపి విమోచనాధ్వని, పాపములను బాపి విమోచనాధ్వని. కల్వరి ప్రతిధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే
సిలువ ధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని, పిలుచుచున్నది ప్రతి వారిని. వినుమా విశ్వసించుమా, వినుమా విశ్వసించుమా. సత్య మార్గము సత్య దైవము అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని. సత్య మార్గము సత్య దైవము అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని. యేసే మార్గము సత్యము జీవమని, యేసే మార్గము సత్యము జీవమని, యేసే జీవమని చాటు సువార్త ధ్వని. యేసే జీవమని చాటు సువార్త ధ్వని. కల్వరి ప్రతిధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని. ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, పిలుచుచున్నది ప్రతి వారిని. వినుమా విశ్వసించుమా, వినుమా విశ్వసించుమా. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెడన పట్టణ ఎన్టీఆర్ కాలనీ పాస్టర్స్ ఆత్మీయ సదస్సులో నాకు ఈ అవకాశం కల్పించిన మరి చక్రవర్తి గారి అబ్బాయి మరి డానియేల్ గారికి మనసా వాచా కర్మణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు అధ్యక్షుల వారికి మరియు